న్యూస్ బీజేపీలో ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియో కలకలం రేపుతోంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై రాజా సింగ్ కామెంట్స్ కమలం పార్టీలో రచ్చలేపింది. బీజేపీ అధ్యక్షుడు దూకుడుగా ఉండాలన్న రాజా సింగ్ దేశం, ధర్మం, సమాజం పట్ల అవగాహన ఉండాలంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పాత బీజేపీ నేతలకే రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని రాజా సింగ్ సంకేతాలు ఇచ్చినట్లయింది. జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. ఇట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, రాష్ట్ర అధ్యక్షుడు మారతాడన్న చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో రాజా సింగ్ విడుదల చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు రాష్ట్ర పార్టీలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఎలాంటి అధ్యక్షుడు ఉండాలంటూ చెప్పిన విధానం అయితే పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా రాజా సింగ్ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ బీజేపీ నేతలను, అదేవిధంగా 8 మంది ఎంపీలను, 8 మంది ఎమ్మెల్యేలను సంప్రదించిన తర్వాతనే జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ఉండాలంటే అగ్రెసివ్గా ఉండాలి, అదేవిధంగా దేశం కోసం, ధర్మం కోసం తెలిసినవాడు, సమాజంలోకి వాటిని తీసుకెళ్లేవాడై ఉండాలంటూ అతను చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే ముందు నుండి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న ఒక సంకేతాలు అయితే ఆయన పార్టీ అధిష్టానానికి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్నటువంటి నేతలు కొంత ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీలో కూడా ఒక వర్గం నేతలు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరో వర్గం నేతలు ఆయన వ్యాఖ్యల పట్ల కొంత తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందు నుండి పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికే పెద్దపీట వేస్తారంటూ ఇటీవల బీజేపీ నేతలు కూడా కొంతమంది వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, ఇలా కొంచెం తగ్గించి చూపించుంటే వారికి ఇతరులు ఎవరు పార్టీలోకి వస్తారంటే చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తూ ఉన్న వారిని ఒకసారి గమనిస్తే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాడు. అదేవిధంగా మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళిద్దరు కూడా ఇతర పార్టీల నుండి బీజేపీలకి వచ్చిన వారుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇద్దరు ఇతర పార్టీల నుండి వచ్చిన వారిలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారు కాగా, ఇక ముందు నుండి బీజేపీలో ఉంటూ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, అదేవిధంగా మురళీధర్ రావు లాంటి నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మహబూబ్నగర్ నుండి గెలిచినటువంటి డీకే అరుణ కూడా ఆమె బయట నుండి వచ్చి పార్టీలోకి వచ్చిన వారిలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో ఆమె కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను గమనిస్తే ముందు నుండి పార్టీలో ఎవరైతే ఉన్నారో, పార్టీ కోసం పనిచేస్తున్నారో వారికే అధ్యక్ష పగ్గాలు అప్పగియడం ద్వారా కార్యకర్తలకు ఒక జోష్ను నింపే అవకాశం ఉంటుంది, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించే అవకాశం ఉంటుందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మనకు కనబడుతుంది. అయితే ఆయనకు మద్దతుగా మాట్లాడేవారు కూడా లేకపోలేదు. ఆయనకు మద్దతుగా మాట్లాడేవారు కూడా మేము అనేక కష్టాలు పడ్డాం, 30 ఏళ్ళుగా పార్టీని మా భుజస్కంధాల మీద మోస్తూ వస్తున్నాం, ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న తరుణంలో బయటి వారు వచ్చి మా పదవులను తన్నుకొని పోతే మేము ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితులు సరైంది కాదు అంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చాం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా అందులో 2 మినహా, బండి సంజయ్, కిషన్ రెడ్డి మినహా మిగతా 15 స్థానాలు ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే పోటీ చేసేందుకు అవకాశం కల్పించాం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 119 స్థానాల్లో దాదాపు 85 స్థానాలను బయట నుండి వచ్చే వారికే ఇచ్చాము. ఇట్లా పార్టీ పదవులు కూడా బయట నుండి వచ్చే వారికి ఇస్తే
మేం ఎందుకోసం పనిచేయాలి, అయితే పార్టీ పదవులు మాత్రం ఖచ్చితంగా ముందు నుండి పార్టీలో పనిచేసిన వారికి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైం బయట నుండి వచ్చిన నేతలు సైతం కొన్ని విషయాలను అయితే ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము రాజకీయాల్లోకి వచ్చింది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేందుకే వచ్చాం, ఇక్కడ ప్రజా సేవ చేసేందుకు ఈ మార్గాన్ని ఎన్నుకున్నాం. అలాంటి తరుణంలో మాకు పార్టీ సరి అయిన గుర్తింపు ఇచ్చినప్పుడే మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం, వీటిని మరింతగా గుర్తించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఈ రాజాసింగ్ను మాటలను వ్యతిరేకించే వ్యక్తులు మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. అయితే రాజాసింగ్ విడుదల చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో పార్టీలో కొంత రెండు వర్గాలుగా పార్టీ విడిపోయింది అనే తరహాలో మాటలు అయితే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయనను సమర్థించేవారు ఒక విధంగా, ఆయనను వ్యతిరేకించేవారు మరొక విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. చాలామంది బీజేపీలో ముందు నుండి ఉన్నటువంటి నేతలు అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీలో పాతతరం నేతలు ఎవరైతే ఉన్నారో, ముందు నుండి పనిచేసిన వారికి ఎవరైతే ఉన్నారో, దేశం పట్ల ధర్మం పట్ల అగ్రెసివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది అన్న సంకేతాలను అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అధిష్టానం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు, ముందు నుండి పార్టీలో ఉన్నవారికి అప్పగిస్తారా లేదా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అప్పగిస్తారా, పార్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, అందులో సామాజిక సమీకరణలు ప్రాంతీయ సమీకరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఎల్పీ ఒక ఓసీ వ్యక్తికి నిర్మల్ నుండి గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అది ఉత్తర తెలంగాణ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు అధ్యక్ష పదవి దక్షిణ తెలంగాణకు సంబంధించిన వ్యక్తికి ఇస్తారా, బీసీకి ఇస్తారా? ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిగా ఇన్ని రోజులు ప్రొజెక్ట్ చేసుకుంటూ బీజేపీ వెళ్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు జాతీయ నాయకత్వం ఎవరికి ఇస్తారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.